టాలీవుడ్‌కి, రేవంత్ రెడ్డి గారికి చాలా దూరం ఉంది అని చాలామంది చాలా రకాలుగా పలు సందర్భాల్లో మాట్లాడుకున్న అంశాలు మనం విన్నాం. ఎందుకు, ఎందుకు, ఎందుకు అంటే ఆహ్, గద్దర్ అవార్డ్స్ అంశమే కానివ్వచ్చు, లేదా కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్ళెవరు రాకపోవడమే కావచ్చు, లేదా ప్రభుత్వంతో ఎప్పుడు కూడా ఏ విషయం చర్చించడానికి ప్రముఖులు రాకపోవడం, లేదా రేవంత్ రెడ్డి గారికి బర్త్‌డే విషెస్ చెప్పకపోవడం, లేదా ఇంకా ఒకటి కాదు, రెండు కాదు బోలెడన్ని అంశాలు. ఇంకా మధ్య మధ్యలో హీరో నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేత, అలాగే సంధ్యా థియేటర్ ఘటన, అలాగే కొండా సురేఖ గారు వేసినటువంటి వ్యాఖ్యలు, ఇట్లా ఒకటి 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 చూసుకుంటూ పోతే ఆ బెనిఫిట్ షోలు రద్దు, ఏమో రేవంత్ రెడ్డి గారికి టాలీవుడ్‌కి కొంచెం గ్యాప్ ఏర్పడింది అనే వార్తలు వచ్చాయి. అదంతా కూడా కాదు. వర్క్ విషయంలో వర్కే. పర్సనల్‌గా మనందరం స్నేహితులమే అనే అంశం ఎప్పుడొచ్చింది? మొన్న హీరోలందరూ వెళ్ళి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు ప్రత్యేకంగా అతనికి శాలువా కప్పాడు. అప్పుడు అరె భలే ఉందే అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ పెద్దగా అంతగా చెప్పుకునే ఈవెంట్స్ ఏం లేవు. బట్ ఎక్స్‌పీరియం పార్క్ వచ్చినప్పుడు కొంచెం, మళ్ళీ నిన్న వేవ్స్ సమ్మిట్ జరిగినప్పుడు ఇంకొంచెం, అలా 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 అండ్ దిల్ రాజు గారు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇంకొంచెం, ఇలా కొంచెం ఆ అనుబంధం మళ్ళీ 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 బాగుంది అనే వార్తలు బయటకొచ్చాయి. ఇప్పుడు నిన్న జరిగిన సిట్యుయేషన్ చాలా మంచి సిట్యుయేషన్. మిస్ వరల్డ్ వివిధ దేశాల నుంచి వచ్చిన ఈ అమ్మాయిలందరికీ కలిసి చౌహమల్ల ప్యాలెస్లో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథి. అయితే రేవంత్ రెడ్డి గారు పర్సనల్‌గా నాగార్జున గారిని, అలాగే అల్లు అరవింద్ గారిని ఇన్వైట్ చేశారు. కలిసి అందరూ భోంచేశారు. అంటే మన మధ్య ఏమి గ్యాప్స్ ఉండకూడదు అని దాని అర్థం. ఇంకా చెప్పాలి అంటే చాలా మంచి పరిణామం. అండ్ ఇకపోతే ఆ భోజనం గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే హాయిగా తిన్నారు కానీ పాపం ఆ మిస్ వరల్డ్‌లు ఏం తిన్నారో ఏంటో. అంటే వాళ్ళకి ఇక్కడ బిర్యానీ కొత్త, నీ చిల్లీ చికెన్‌లు కొత్త, ఇవన్నీ కొంచెం కొత్తే కాబట్టి చైనా ఆవిడ బాగా తిని ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి సంబంధించిన నూడిల్స్, సూపులు అవన్నీ ఉంటాయి. ఇంకా మిగతా దేశాల సంగతి ఏంటి? అమెరికన్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, మెక్సికన్ వాళ్ళు అంటావా బ్రెడ్స్ అవి తినేసి బతికేస్తారు. మరి మిగతా దేశం వాళ్ళు ఏం తింటారో నాకు సరిగ్గా తెలీదు. సరే వాటెవర్, కొంచెం సరదాగా జరిగింది. అండ్ మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో జరగడం చాలా హ్యాపీ. అండ్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైంది. అలా 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 నిన్న మొన్న వీళ్ళంతా షాపింగ్లు చేస్తా, చార్మినార్‌లో చూస్తా, అటు ఇటు వెళ్తా, గోల్కొండ కోట చూస్తా, సెవెన్ టోమ్స్కి వెళ్తా, ఫోటోలు దిగుతా, సందడి చేస్తున్నారు. నగరం అంతా ఫారినర్స్తో కలకల్లాడుతూ ఉంది ప్రజెంట్ సిట్యుయేషన్ అయితే. ఈ నెల 31 తారీఖు ఫైనల్. ఒకవేళ మిస్ ఇండియా నందిని గుప్తాయే గెలిచిందే అనుకుందాం. పార్షాలిటీ అని మాత్రం అనకూడదు. వీళ్ళ దేశంలో జరుగుతుంది వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు అని. అలా కాకుండా ఎవరు గెలిచినా సంతోషం. మన వాళ్ళు గెలిస్తే ఇంకొంచెం ఎక్కువ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.